ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనం లాస్ట్ వీడియోలో సాయి భక్తుల్లో ఆణిముత్యం లాంటి వారైన శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబా భక్త సమూహంలో ఒక స్వర్ణమయమైన పుష్పం వంటివారు, ఆణిముత్యం లాంటివారు అని చెప్పవచ్చు. హరి సీతారాం దీక్షిత్ ఎందుకంటే ఆ సద్గురు పాదాలపైన ఆ చంచలమైన విశ్వాసం కలిగి ఆ అచంచలమైన భక్తికి నిలువెత్తు సాక్ష్యం శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్. అంతేకాకుండా సాయిబాబా భక్తులు అనేవారు ఏ విధంగా ఉండాలి అని అనడానికి మనకు ఒక గొప్ప ఉదాహరణ దీక్షిత్ గారు. ఒకసారి బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత బాబా పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉండాలి, ఎంత భక్తి ప్రేమలు బాబా గారి దివ్య చరణాలపైన కలిగి ఉండాలి అనేది దీక్షిత్ అనుభవాల ద్వారా మనకు చాలా విషయాలు తెలుస్తాయి. షిరిడీకి మనం వెళ్ళినప్పుడు సాయి మందిరం నుంచి బయటకు రాగానే బాబాగారి దర్శనానికి వెళ్ళి సాయిబాబా సమాధి మందిరం దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత గురుస్థాన్ దగ్గరికి వెళ్తాం కదా. గురుస్థాన్ ఎదురుగా చూస్తే దీక్షిత్ వాడ అనే నేమ్ ప్లేట్ కనిపిస్తుంది. అసలు ఎవరు ఈ దీక్షిత్, ఆయన ఏ విధంగా బాబా దగ్గరకు చేరారో మనం కొన్ని విషయాలు ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. దీక్షిత్ గారు తన కాలు యొక్క అవిటితనం పోగొట్టుకోవడానికి బాబా దగ్గరకు చేరారు. కానీ బాబాను దర్శించుకున్న తర్వాత బాబా యొక్క దివ్యమైన చూపులకు పునీతుడై నా యొక్క కాలి అవిటితనం కన్నా నా మనసు యొక్క అవిటితనం పోగొట్టుకోవడం కోసం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజు యొక్క సాంగత్యం నాకు చాలా అవసరం, ఆయన ఆశీస్సులు నాకు అవసరం, బాబాయే నాకు సర్వస్వం అని తొలి దర్శనంలోనే కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఒక అద్భుతమైన అనుభవాన్ని పొందారు. అప్పటి నుండి దీక్షిత్ తన జీవితం పర్యంతం అంతా కూడా బాబా గారి యొక్క దివ్య చరణాల చెంత విశ్వాసంతో ఉండి తన జీవితాన్ని సార్థకతం చేసుకున్నారు. దీక్షిత్ గారు ఒక ప్రఖ్యాతమైన న్యాయవాదిగా అనేక కేసులను వాదించి గెలిచి ముంబై అనే మహానగరంలో పేరుగాంచిన వారు. అలాంటి వారు అన్నీ వదిలి కేవలం సద్గురు యొక్క కృప ఉంటే చాలు, తన జీవితం ధన్యం అని బాబా పాదాల చెంత ఉన్న గొప్ప భక్తుడు దీక్షిత్. ముఖ్యంగా దీక్షిత్ గారు 3 పుస్తకాలను రాశారు బాబా గారి పైన. మొదటి పుస్తకం 124 లీలలతో ఉన్న మహారాజ్ చే అనుభవం. ఇక్కడ ఆ పేరు ఎంత గొప్పగా పేరు పెట్టారంటే సాయిబాబా చే అనుభవం అని రాయవచ్చు, కానీ మహారాజ్ చే అనుభవం అని రాశారు. సాయిబాబాను దీక్షిత్ గారు ఒక మహారాజులాగా చూడాలి అనే భావనలోనే ఉండేవారు. దీక్షిత్ గారు షిరిడీలో ఉన్న అన్ని రోజులు బాబా గారి దగ్గరకు వచ్చే భక్తుల అనుభవాలను దీక్షిత్ గారు పుస్తకంలో కాదు తన మనసులో రాసుకున్నారు. అదేవిధంగా బాబా వివిధ సందర్భాలలో చెప్పిన బోధనలను పుస్తకంలో కాదు తన మనసులో రాసుకొని అందరికీ కూడా పుస్తకాల ద్వారా మనకు అందించారు. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఇలా చెప్తారు, నా జీవితంలో మధురమైన అనుభూతులు కానీ మధురమైన క్షణాలు కానీ అన్నీ కూడా షిరిడీలోనే నేను నివసించినప్పుడు మాత్రమే అవి ఉన్నాయి. నేను షిరిడీలో ఉన్నప్పుడు మాత్రమే అది సద్వినియోగం అయినట్లు, మిగిలిన సమయం అంతా ఏదైతే నేను షిరిడీలో గడపని కాలం ఉందో అది అంతా కూడా వ్యర్థం అయినట్లు అని చెప్పేవారు. ఆహా, ఎంత అనుభవించి ఉంటే ఇంత మధురమైన వాక్యాన్ని చెప్పగలుగుతారు దీక్షిత్ గారు. నిజంగా ఎంత అనుభూతిని పొంది ఉంటే ఈ విధంగా చెప్పగలిగారు దీక్షిత్ గారు. ఎంత చక్కగా చెప్పారు. బాబా గారి దగ్గర గడిపిన సమయం మాత్రమే వినియోగం అయినట్లు, మిగిలిన సమయం అంతా కూడా వ్యర్థం అని చెప్పారు. ఈ విధంగా 124 లీలలతో పుస్తకం రాశారు. మొదటి పుస్తకం కాకాసాహెబ్ దీక్షిత్ గారు శ్రీ మహారాజ్ చే అనుభవం.
ఇది శ్రీ సాయి లీల మాసపత్రికలో ప్రచురించారు. రెండో పుస్తకం బాబాచే బోధ్ పద్ధతి, అంటే బాబా ఏ విధంగా తన భక్తులకు శిక్షణ ఇచ్చేవారు. మూడవ పుస్తకం బాబాచే బోల్, అంటే బాబా నోటి వెంట నుంచి వచ్చే మాటలు, ఆ మధురమైన మాటలు బాబాచే బోల్ అనే పుస్తకంలో పొందుపరిచారు కాకా సాహెబ్ దీక్షిత్. ఈ 3 పుస్తకాలు ఆ రోజుల్లో శ్రీ సాయి లీల మాసపత్రికలో ప్రచురించారు. ఇప్పటికీ షిరిడి సంస్థానం వారు ప్రచురిస్తున్నారు. ఆ 3 పుస్తకాలు కలిపి ఉన్నదే దీక్షిత్ డైరీ. దీక్షిత్ గారు మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే ముంబై లీగల్ కౌన్సిల్ మెంబర్గా ఉంటూనే ముంబై కార్పొరేషన్ సభ్యుడిగా కూడా బాధ్యతను చేపట్టి అనేక రకాల పదవులను చేసి దీక్షిత్ గారు వాటన్నిటినీ బాబా దర్శనంతో తృణప్రాయంగా వదిలేసి బాబా చరణాల చెంత ఉండిపోయారు. షిరిడీ వచ్చే నాటికి దీక్షిత్ గారి వయసు 45 సంవత్సరాలు మాత్రమే. న్యాయవాదిగా పుష్కలంగా ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు. దేశమంతటా అతని కీర్తి మారుమ్రోగుతూ ఉంది. ఎంతో ఉన్నతమైన పదవులు అతనిని వరించడానికి సిద్ధంగా ఉన్నాయి. బొంబాయి విల్లేపార్లెలో మరియు లోనావాలాలో 3 పెద్ద బంగళాలున్నాయి. అయితేనేమి అతడు హృదయమంతా మహత్తరమైన సాయి సన్నిధినే కోరుకుంది. మహత్తరమైన వారి సన్నిధి యందు, బాబా కృపా కటాక్ష వీక్షణం యందు ఇవన్నీ సూర్యుని ముందు చంద్రునిలాగా అతి స్వల్పముగా కనిపించసాగాయి కాకా సాహెబ్ దీక్షిత్ గారికి. వాటన్నిటినీ కూడా ఉపేక్షించసాగారు. ఎంతో లాభదాయకమైన తన వృత్తి పూర్తిగా అలక్ష్యం చేశారు. రాబడి ఎంతగానో తగ్గిపోయింది. అవధులు లేని అతని ఔదార్యము మరియు అతిథి సత్కారాలు వలన ఆ 3 బంగళాలు మినహా అతడి సంపదంతా కరిగిపోయింది. ఒక క్లిష్ట పరిస్థితుల్లో 1911లో బాబా కూడా అతనిని బొంబాయికి వెళ్ళి తిరిగి పూర్వం వృత్తిని చేపట్టమని ఒత్తిడి చేయసాగారు. వారి ఆజ్ఞను శిరసావహించిన దీక్షిత్ గారు బొంబాయికి వెళ్ళారే కానీ అతడి మనసంతా షిరిడీలోని శ్రీ సాయి దివ్య చరణాల చెంత తిరుగుతూ అక్కడే ఉండిపోయింది. అతనిలో వచ్చిన మార్పును చూసి అతని మిత్రులంతా నివ్వెరబోయారు. వారు ఎంతగా చెప్పినా అతడి మనసు కొంచెం కూడా లౌకికమైన జీవితం వైపు మారలేకపోయింది. సాయిబాబా అనే ఫకీరు అతనిని మాయలో దీక్షిత్ గారిని పడేసుకున్నారు. ఒక పిచ్చివాడిని చేసి షిరిడీలో కట్టేసుకున్నారని ఆ రోజుల్లో ముంబై నగరం అంతా మారుమ్రోగింది. జాతీయ ఉద్యమంలో, జాతీయ కాంగ్రెస్లో దీక్షిత్ గారికి ఉన్న పలుకుబడికి ఆయనకు తప్పకుండా ఇంకా కొద్ది రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ వారి సేవలను గుర్తించి వారి పేరుకు ముందు సర్ అనే బిరుదును ఇచ్చి గౌరవించాలని అనుకున్నప్పుడు చాలామంది స్నేహితులు అందరూ అనుకున్నారు, కాకా సాహెబ్ దీక్షిత్ సర్ కాకా సాహెబ్ దీక్షిత్గా మారబోతున్నారు, ఇంకా ఆయన జీవితంలో తిరుగులేదు అని అందరూ అనుకుంటున్న సమయంలో కానీ దీక్షిత్ గారు వాటన్నిటినీ వదిలేసి బాబా గారి దగ్గరకు, బాబా గారి దివ్య చరణాల చెంత ఉండిపోయారు. కాకా సాహెబ్ దీక్షిత్ గారు ఇలా చెప్పేవారు, నాకు సర్ కాకా సాహెబ్ దీక్షిత్ అనే పేరు కంటే సాయి భక్త కాకా సాహెబ్ దీక్షిత్ అనే పేరే నాకు కావాలి, అదే నాకు ముఖ్యం అని చెప్పారట. ఈ మహాభక్త కాకా సాహెబ్ దీక్షిత్ అనే పదవి నాకు ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళి అంత ఆనందాన్ని నాకు కలిగిస్తుంది అని చెప్పారు దీక్షిత్ గారు. నిజంగా సాయి భక్తుల్లో అమూల్యమైన వజ్రం వంటి వారు శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ గారు. సాయి భక్త అనే పిలుపు నా ఒళ్ళు పులికింపజేస్తుంది అని చెప్పేవారు. దీక్షిత్ గారి ఇంట్లో ఏ ఒక్క రోజు కూడా అతిథి లేకుండా భోజనం చేసేవారు కాదు. ఎవరు రాకపోయేసరికి దీక్షిత్ గారు ఎవరో ఒకరిని వెంట పెట్టుకొని భోజనానికి వచ్చేవారు. అంత సంస్కారం ఉంది దీక్షిత్ గారికి బాబా దగ్గరకు రాక ముందు కూడా.
చాలామంది వారి స్నేహితులు కానీ బంధువులు కానీ ఏ పని మీద ముంబైకి వస్తే దీక్షిత్ గారి ఇంట్లోనే ఉండి భోజనం చేసేవారు. వారికి వసతి కూడా ఏర్పాట్లు చేసేవారు. చాలామంది స్నేహితులు అనేవారు దీక్షిత్ గారితో, మీ ఇంటికి హిందూ ధర్మాదాయ హోటల్ అని పెట్టుకుంటే బాగుంటుంది అని ఎంతో హాస్యంగా అనేవారు. అప్పటికీ దీక్షిత్ బాబాను దర్శించుకోలేదు. అంత మంచి సంస్కారం ఉంది కాబట్టే జన్మ జన్మల అనుబంధంలాగా బాబా ఒడిలోకి చేరుకున్నారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. అందుకేనేమో అంతమందికి భోజనం పెట్టిన ఫలితంగా బాబాతో భోజనం చేసే భాగ్యాన్ని దక్కించుకున్నారు దీక్షిత్ గారు. సద్గురు యొక్క కృపను సంపూర్ణంగా అందుకున్నారు శ్రీ సాయి భక్త కాకాసాహెబ్ దీక్షిత్. మరికొన్ని విషయాలు దీక్షిత్ గారి కోసమే మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.